అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి 2024 జూలై నుండి 2029 సంవత్సరం ఎన్నికల వరకు కూడా ప్రతి అసెంబ్లీ సమావేశానికి ఏదో ఒక షాకుతో వెతుక్కొని ఆ అసెంబ్లీకి రావటం కూడా మానివేస్తారు అంటున్నారు చాలామంది కూడా. మరి ఏదో ఒక షాకుతోనే అతను జనంలోకి రావడానికి సిద్ధపడతాడే కానీ ఊరకేమి ఆషామాషిగా ఏం రాడు. ఆ షాకు వస్తే ఏదో ఒక రకంగా జనాల్లోకి వస్తూనే ఉంటాడు. మరి ఈ ఖైదీ నెంబర్ 6093 వైసీపీకి పక్కన ఉన్న కృష్ణానదిలోనే అంత్యక్రియలు కూడా జరుగుతాయేమో. అది ఎక్కడికి కూడా రాదు. ఆఖరికి ఇది భూస్థాపితం కావచ్చు కూడా. ఇది ఏమిటంటే ఏదో ఒక షాక్ ఉంటేనే జనంలోకి వస్తారు. ఆయన శవాలు ఏమైనా దొరికితే జనాల్లోకి వస్తారు గందరగోళం సృష్టించడానికి. షాక్ లేకపోతే మాత్రం రాలేడు. అసెంబ్లీకి మాత్రం ఇట్టి పరిస్థితులు వచ్చే సమస్య లేదు ఎన్నికల వరకు కూడా. ఏదో ఒకటి ఉంటేనే కదా వచ్చేదైనా కానీ ఇది రావడం కూడా మానివేస్తారు. దీనికి అంత్యక్రియలు కంపల్సరీగా జరుగుద్ది. ఈ వైసీపీ ఈ చరిత్ర కూడా సమాప్తం అవుతుంది. ఈ వైసీపీ పరిపాలకులు కూడా పేరుతో కూడా మా రాష్ట్రంలో కూడా కనిపించకుండానే పోతుంది. మరి ఆయన అసెంబ్లీకి రావాలంటే రావచ్చు, కానీ ఆయన రాలేడు. ఆయనకి ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు తీసుకొని రాలేడు. ఏది ఏమైనా ఇది మన ఆంధ్రప్రదేశ్లో చాలా భ్రష్టు పట్టించారు కాబట్టి ఏది ఈ విధంగా అయినా కానీ ఏదో గందరగోళం సృష్టిస్తూనే ఉంటాడు. ఏదో ఒక షాకు వెతుక్కొనే పోతుంటాడు. మరి ఈ సూపర్ 6 పథకాలు అనేది మన సంవత్సరంలో 366 రోజులు ఉంది. మరి 366 రోజులలో ఏదో ఒక రోజు నెరవేరుస్తాడు కదా, అవునా కాదా? నెరవేరుస్తాడు. మళ్ళీ వాళ్ళు 2000 నుంచి 3000 వరకు చేసరికి 5 సంవత్సరాలు పట్టినప్పుడు ఇవన్నీ అడగవలసిన అవసరమేమి? అది తెలిసి కూడా యువతల అధికార పార్టీ వాళ్ళని ఈయనేదో చేసినట్టు వీళ్ళేదో చెప్పినట్టుగా వీళ్ళు చేయనట్టుగా వాళ్ళు చేయించినట్టుగా అడగడానికి సిద్ధపడతారు. వీళ్ళు ఇలా గడప గడపలోనే తెలిసిపోయింది ఇలా వ్యవహారం అంతా సత్తెనపల్లిలో. మళ్ళీ ఏదో ఒకటి గందరగోళం సృష్టించాలని ఏదో ఒకటి అడిగినట్టుగా ఈయన పోయి వాళ్ళ కాడ మాట్లాడినట్టుగా వాళ్ళు వీళ్ళ కాడికి వచ్చి చెప్పినట్టుగా వీళ్ళకై వీళ్ళు ఊహించుకొని మాట్లాడడం తప్ప పక్కన వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, తెలుసుకోలేరు. వీళ్ళకు అది ఒక మనావ్యాధి ఉండదన్నమాట. వీళ్ళు ఏదో చెప్పినారు, వాళ్ళు ఏదో చెప్పినారు, వీళ్ళు పోయి అడిగినట్టు వాళ్ళు వచ్చి చెప్పినట్టు వీళ్ళు మాట్లాడుకుని వాళ్ళే గలాట పెట్టుకుని వాళ్ళే మాట్లాడుకునేది వీళ్ళు జనాలకు తెలియబరుస్తుంటారు. ఎందుకు? గందరగోళం సృష్టించడానికి. వాళ్ళు చేసిందేమో పక్కన పెట్టుకుని ఇతర అధికార పార్టీ వాళ్ళ గురించి వస్తుంటారు. అది చాలా మంచిది కూడా కాదు. అంబటి రాంబాబు గారు, మీ చరిత్ర కదా ఆ విధంగా ఉంది. మీకు శవాలు దొరికితేనే జనాల్లోకి వస్తారు, శవాలు దొరకకపోతే రారు, అవునా కాదా? అది నిజమే పక్క. మీరన్నీ పక్కన పెడతారు, ఇతర పార్టీలో బయటకు తీసుకొస్తారు. కొంచెం తెలుసుకోండి మీరు. మరి పెన్షన్లు ఏ రోజుకి ఆ రోజు 1వ తేదీనే మన రాష్ట్రం మొత్తం కూడా ఇచ్చేస్తున్నారు. మీరు ఏ రోజన్నా ఇచ్చారా? మీరు పెన్షన్లు ఇవ్వాలంటే వారం 10 రోజులు పడుతుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు. వీళ్ళు చేసి చూపిస్తున్నారు. కొంచెం తెలుసుకోండి. మీ రాష్ట్రంలో ఏం చేసింది, ఎలా చేసింది కూడా రాష్ట్ర ప్రజలు తెలియపరుస్తూనే ఉన్నారు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.